సో నమస్తే బల్మూరి వెంకట అన్న. నమస్తే భయ్య. మునుగోడులో చూసుకుంటే అన్న, ఇప్పుడు లైక్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న వెహికల్స్ ఏ వెహికల్స్ని చక్కగా ఆపుతలేరు, చెక్ చేస్తలేరు. మొన్న రాత్రిలో సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా వస్తే కిషన్ రెడ్డి గారి బండిని కూడా ఒక 5 నిమిషాలు ఆపేయడం జరిగింది, మొత్తం చెక్ చేయడం జరిగింది. దానికి ముందు పోయిన టీఆర్ఎస్ క్యాండిడేట్ది ఒక్క వెహికల్ కూడా చెక్ చేయలేదని వాళ్ళు ఆరోపిస్తారు. ఇట్లా చాలా జరుగుతున్నాయి, చాలా వెహికల్స్ పోతున్నాయని కొన్ని వీడియోస్ కూడా ఫుటేజ్లు ఉన్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ వెహికల్స్ని ఆపట్లేదు, మిగతా వెహికల్స్ని ఆపుతున్నారు, లక్షల కోట్లు తీసుకుపోతున్నారు. విషయం అడుగుతా, బీజేపీ చేతిలో సెంట్రల్ ఫోర్స్ ఉంది, వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. టీఆర్ఎస్ చేతిలో స్టేట్ ఫోర్స్ ఉంది, స్టేట్ పోలీస్ ఉంది. సిఆర్పిఎఫ్ వాళ్ళేమో స్టేట్ టీఆర్ఎస్ బండ్లు ఆపుతారు, ఏ సెంట్రల్ ఫోర్స్. స్టేట్ పోలీస్ ఏమో బీజేపీ బండ్లు ఆపుతారు. ఒకళ్ళు నిజంగా అరికట్టాలనుకుంటే ఒకళ్ళు ఆపుకోలేరా? ఎందుకు ఆపుకోలేరట? ఇద్దరు దొంగలే భయ, ఇద్దరు దొంగలే. వాడు దొంగలే, వీడు దొంగలే. వాడు 500 వంచే వీడు 500 వంచుతాడు, వీడు 1000 వంచితే వాడు 1000 వంచుతాడు. అరే కాంగ్రెస్ మా కాడ పంచనీకి ఏడుంది? పంచనీకి లేదు. ప్రజాస్వామ్యం బతకాలనే కదా మేము గడప గడప తిరిగి కాళ్ళు మొక్కి ప్రజల్ని ఆశీర్వదించమని అడిగినాము. ఒక మహిళకి ఇచ్చినాము. ఒక మహిళ పైన ఇద్దరు విచ్చలవిడిగా, ఇద్దరు రాక్షసులు లెక్క, ఇద్దరు వారి యొక్క రాక్షస సైన్యాన్ని వేసుకొని ఒక మహిళ పైన ఈరోజు దాడి చేస్తారు. సిగ్గుండాలి వాళ్ళిద్దరికి. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి తెలవాలి, ఇదే కేసీఆర్ గారికి వారికి తెలవాలి. ఆ రోజు నిజంగా కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి తీసుకుపోయి కేసీఆర్ గారిని కాంగ్రెస్ అధిష్టానానికి కల్పించడంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి పాత్ర ఎంత ఉండే కేసీఆర్ గారు వారి మనసు పైన చేతేసుకొని చెప్పాలి. ఈరోజు వారి కూతురు నోడగొట్టడానికి విచ్చలు విడిగా లక్షల కోట్లు, వేల కోట్లు మునుగోడలో ఖర్చు పెడుతుండు. ఇది వాస్తవమే కదా, కేసీఆర్ గారికి తెలవాలి. కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, నిజంగా వాస్తవానికి మేము ఈ రకంగా పరిపాలించాలనుకుంటే, మేము ఈ రకంగా డబ్బులు పంచి మేము అధికారంలో రావాలనుకుంటే ఈ రెండు పార్టీల పుట్టుకనే లేదు. అటు కేంద్రంలో బీజేపీ పార్టీ పుట్టుక లేదు, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ అనేటువంటి పుట్టకపోతుండే. సో స్ట్రైట్ టు ద పాయింట్ అన్న, లైక్ ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ జరుగుతున్నది. సో మీరు ఒక స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ మీరు యాక్చువల్లీ. సో డిగ్రీ కాలేజ్ జడ్చెల్ల డిగ్రీ కాలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక గిరిజన మహిళ సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఒక్క ఎమ్మెల్యే పోయిన దాఖలాలు లేవు, ఒక్క కార్పొరేటర్, ఆ ఏరియా సర్పంచ్లు ఎవ్వరు పోయిన దాఖలాలు లేవు. 3 రోజులు 4 రోజులు శవాన్ని ఇంటి ముంగడ పెట్టుకున్నా కూడా పట్టించుకునే నాదుడు లేడు. సో మీరు కూడా వేయరు, చూసిర్రు. అసలు ఆ సంఘటన ఏంది? అసలు ఇప్పటిదాకా ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలే? దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏడికి పోయింది? పాపం మా చెల్లె ఎవరైతే ఆ గిరిజన మహిళ ఉందో తను ఒక తాండా, నాగర్ కర్నూలు నియోజకవర్గానికి కిందకు వస్తుందో ఒక తాండాలో తను ఇంటర్మీడియట్ వరకు ఒక ప్రైవేట్ కాలేజ్లో చదువుకుంది. దాని తర్వాత మన ప్రభుత్వమే చెప్పింది ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మంచిగా ఉన్నాయి, సరైన రీతిలో అభివృద్ధి చెందినాయి అని చెప్పి వీళ్ళు పెట్టే స్కీములు చూసి ఆ కుటుంబం కూడా, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక షాప్ పెట్టుకుంటారు, టీ షాప్లో పనిచేస్తారు. టీ షాప్ పెట్టుకొని రోజువారి వారి చిన్న కుటుంబం వారిది. కష్టపడి ఇంటర్మీడియట్ వరకు ప్రైవేట్ కాలేజ్ చదివి తర్వాత డబ్బులు ఎందుకు ఎక్కువ పెట్టడం, డిగ్రీ కాలేజ్లో వచ్చిందని చెప్పని జడ్చర్లో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో తను చదువుతుండే. ఆ చదివే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఒక గవర్నమెంట్ టీచర్ చదువు చెప్పాల్సిన ఒక ఉపాధ్యాయుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పైన లైంగికంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ విషయాన్ని కుటుంబంతో చెప్పుకోలేక, ఆ జరిగిన విషయాన్ని వాళ్ళ తల్లితోటి చర్చించలేక, బయట సమాజానికి చెప్పుకోలేక తనలో తను కుమిలిపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత సంబంధించిన శాసనసభ్యునికి స్థానికంగా ఉన్న ఒక ఛానల్ ఆయన వచ్చి కాల్ చేసి మాట్లాడితే, ఆ అమ్మాయి ఏమన్నా ఎవడు పోమన్నాడు, ఆ అబ్బాయి ట్రాప్ని ఎవడు పడమన్నాడు, ఆ సార్ దగ్గరికి ఎవడు పడమన్నాడు అని చెప్పని ఓపెన్గా ఎమ్మెల్యే ఒక ఫోన్ కాల్లో స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఫోన్ చేసి మాట్లాడితే ఒక శాసనసభ్యుడు మాట్లాడిన మాటలు. అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే అన్న, నేను ఒక కామన్ వ్యక్తిగా అడుగుతున్నా, మీరు గెలిచింది జనాల కోసమా లేకపోతే మీ పార్టీల కోసమా? ఒక పార్టీ ఎలక్షన్ జరుగుతుందంటే ఆడ కావాల్సింది ఒక ఎమ్మెల్యే, ఆడ నియోజకవర్గంలో ఎవరైతే నిలబడ్డారో ఆయన ఉండాలి, దానికి సంబంధించి ఆ ఏరియాలో ఎవరైతే మినిస్టర్ ఉంటాడో వాళ్ళు ఉండాలి, జిల్లా నాయకులు ఉంటారు. కానీ ఇదేందన్నా 84 మంది ఎమ్మెల్యేలు పోడు, 14 మంది మినిస్టర్లు ఆడికే పోడు, ఇక్కడ జనాలకి ఏమవుతున్నా పట్టించుకోకపోవడు, ఇది ఎట్లా? అసలు ఏ రకంగా చూడాలి? మేము అదే అంటున్నాం కదా, ఈరోజు ప్రజాస్వామ్యం లేదు. వాళ్ళకి కేవలం కావాల్సింది
ఈ సంఘటన జరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏ నాయకులు లేడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పక్షాన బల్మూరి వెంకట్ పోయిండు. ఆ కుటుంబం పక్షాన నిలబడ్డాము. ఒక సగటు మీరు అన్నారు కదా, ఒక సగటు సామాన్యుడి లెక్క నేను పోయినాను. నేను అక్కడ పోయినప్పుడు ఏం మా పార్టీ కండ వేసుకొని నేను రాజకీయం చేయలే. అది నా ప్రాంతం కాదు, నా జిల్లా కాదు, నా నియోజకవర్గం కాదు. అయినా కానీ నేను పోయినా. ఎందుకు మీరు పోయిర్రు? ఎందుకు పోయినా ఏమంటున్నా, అది మా కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం. ప్రజల సమస్య ఎక్కడ ఉంటే ఆ సమస్యల పైన పోరాటం మా బాధ్యత. నేను అందుబాటులో ఉన్నాను, నేను పోయినా సంబంధించిన మా పిసిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడినాను. ఆడున్న మా గిరిజన బిడ్డ కాబట్టి మా గౌరవనీయులు శాసనసభ్యులు సీతక్క గారితో మాట్లాడినాను. వారితో కూడా మాట్లాడాడున్న కలెక్టర్ పైన ప్రెషర్ బిల్డప్ చేసినాము. జాయింట్ కలెక్టర్ని అక్కడ వచ్చేటట్టు చేసినాము. జేసీ తోట ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేసినాము. తప్పనిసరిగా ఆ కుటుంబానికి సంబంధించి ఆ ఎస్టీకి సంబంధించిన చట్టం ప్రకారం ఏ లాభాలు ఉన్నాయో ఆ లాభాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది కాక తాత్కాలికంగా ఆ కుటుంబానికి సంబంధించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా స్పెషల్ కేసు కింద పరిగణలోకి తీసుకొని ఆ కుటుంబానికి అందజేయాలని చెప్పి కూడా మేము ఫైట్ చేస్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఎవరైతే లెక్చరర్ వల్ల, టీచర్ వల్ల, ఎవరి వల్ల అయితే ఇది జరిగిందో అతన్ని చాలా కఠినంగా శిక్షించి ఏ విధంగా శిక్షిస్తుర్రో దాన్ని సమాజానికి చెప్పాలి. చెప్తే రేపు పొద్దున ఇంకొక మహిళకు అసలు సంఘటన జరగకుండా ఉండడం కానివ్వండి, లేకపోతే ఆ జరిగిన మహిళకి కానీ ఆ కుటుంబానికి కానీ జరిగిందని వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది, ఆ మహిళ ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ విషయం అనేది పక్కన పెట్టేస్తే అది జరిగిన ఒక 2 రోజులలో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది డివిఎస్ స్కూల్. 2 days బిఫోర్ అది మహిళ ఇన్సిడెంట్ జరగా 2 రోజుల ముందు డిఏవి స్కూల్ ది ఇన్సిడెంట్ జరిగింది. 6 ఏళ్ల పాపతో ఏం సెక్షువల్ అపీర్ ఉంటుందన్న, వాళ్ళు అసలు 6 ఏళ్ల పిల్లతో ఏం చేసినట్టు అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఇటువంటి విషయాలలో స్పందించాల్సింది ఎవరు? అక్కడ నాయకులు మెయిన్. ఇటువంటి విషయాల్లో స్పందించాల్సింది ఎవరు? ఇదే ఒక 3 నెలల క్రితము ఒక డ్రగ్స్ కేసు విషయంలో ఒక అమ్మాయికి సంబంధించి హైదరాబాద్లో అమనీష్ అని ఒక పబ్బు విషయంలో బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పెద్ద రాద్ధాంతం చేసి రచ్చరచ్చ చేసి బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ముగ్గురు కలిసి పెద్ద ఇష్యూ చేసి రాజకీయంగా వీడు వానిపైన, వాడు వీనిపైన, వీడు వానిపైన అంత పెద్ద ఇష్యూ చేశారు. ఏమైంది? ఆ అమ్మాయిని ఎవరైతే వేధించిన 4 ఈరోజు బెయిల్ వచ్చేసింది, విచ్చలవిడిగా బయట తిరుగుతుండ్రు. అందులో పాల్పడి ఇంకో వ్యక్తికి పెళ్లి కూడా అయింది. ఏమైంది? ఆ మాట్లాడిన ఆ బీజేపీ పార్టీ నాయకులు ఎడవేనరు. దాని గురించి ఆ రోజు మేము యాక్షన్ తీసుకుంటాం మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎడవేనరు. దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మన కమిషనర్ గారు ఎక్కడ పోయిండు? మరి అదే దాగా మన పబ్బులు అదే విధంగా పబ్బు కొనసాగుతుంది. దాన్ని చూపించాల్సిన మీడియా కూడా చూపిస్తారు. మాట్లాడాల్సినప్పుడు మాట్లాడు, కేసు ఫైల్ చేయాల్సినప్పుడు కేసు ఫైల్ చేయడు, జ్యుడిషియల్ సంబంధించి ప్రాపర్ టైంలో యాక్షన్ తీసుకోవాల్సింది తీసుకోరు, చూపించాల్సినప్పుడు చూపించడు. కాదన్నా, సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? ఈ ఇన్సిడెంట్ జరిగినాక కూడా, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినాక 6 ఏళ్ల పిల్ల మీద లైంగిక దాడులు జరిగినాక కూడా, అంటే లైక్ ఆ పాప ఒక్కతే కాదు, లైక్ ఆ స్కూల్లో ఇంకా కొంతమంది చిన్నారులు ఉన్నారు అట్లనే అనుభవిస్తున్నారని తెలిసింది. అండ్ ఇది గవర్నమెంట్ కాలేజ్లో కూడా సేమ్ ఇన్సిడెంట్, లైక్ ఇంకో 20 మంది అమ్మాయిలు అట్లా అనుభవిస్తున్నారని తెలిసింది. ఇంత తెలుస్తున్నా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అసలు నిద్రపోతున్నాయి ప్రభుత్వాలు. మీకు అదే చెప్పిన కదా, మునుగోడులో నిద్రపోతున్నాయి అన్న. అవును, వాళ్ళకి కేవలం రాజకీయం కోసమే. ఇప్పుడు డిఏవి స్కూల్ ఇన్సిడెంట్ అయింది, ఆడ రాజకీయ ఆడ ఎలక్షన్స్ లేవు కదా, అలాగ అవసరం లేదు. అరే ఒక్క ఎలక్షన్స్ లేకపోని నీ కాన్స్టిట్యున్సీలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు అదే దానం నాగేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఓకేనా? మరి ఆయన ఏమైనా స్పందించారా, లేకపోతే మీరేమన్నా మాట్లాడడానికి ప్రయత్నం చేశారా? అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి నాయకులు ఎవరు ఉన్నారు, వాళ్ళని నిలబెట్టి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని మేము చాలా స్పష్టంగా అడుగుతాం. వాళ్ళు ఏం పీకారో మేమేం పీకినామో చెప్తాం. అంటే మన తెలంగాణ యాసలు చెప్పాలంటే వాళ్ళకి సిగ్గు శేరాలు లేక, వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసము వాళ్ళ ముఖ్యమంత్రి కారా మంచి మార్కులు కొట్టేయడానికి వాళ్ళు మునుగోడులో వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను వాళ్ళు నిర్వహిస్తారు తప్ప, వాళ్ళకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ పక్షాన్ని నిలబడాలి, వాళ్ళ పక్షాన పోరాటం చేయాలని చెప్పని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ చేసే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిన ఆ స్థానంలో ఉన్న స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారితో పోట్లాడింది కూడా మనం చూసినాం. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు వివరిస్తే స్థానికంగా ఉన్న గీతారెడ్డి గారు, డికే అరుణ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఆ రోజు మహిళా మంత్రులు ఆ క్యాబినెట్లో ఢిల్లీలో అడ్డం నిలుచురు. వాళ్ళు తెలంగాణ ఇవ్వాల్సిందే అని చెప్పని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ప్రజల పక్షాన పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఆ నాయకుల కోసం పనిచేసేది వీళ్ళు.